హాయ్ అండి. రాగి పన్నీర్ పరోటా. రాగిని జావగా చేసుకోవడం, బాల్స్ చేసుకోవడం, రాగి తోపా చూసాం కదా. ఇప్పుడు పరోటా చూసేద్దాం. చాలా సింపుల్ అండి రెసిపీ. రాగి పిండిని తీసుకుని కొద్దిగా నెయ్యిని కొంచెం సాల్ట్ని యాడ్ చేసి బాగా ఒకసారి కలిపి వేడి నీటితో ఈ విధంగా ముద్దగా చేసుకోవాలి. చపాతీ పిండి ముద్దలా చేసుకుని దీనికి టిష్యూ పేపర్తో కవర్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఒక అరగంట నానాక ఈ పన్నీర్ని ఈ విధంగా బ్యాటర్తో చేసుకుని దీనికి కొద్దిగా సాల్ట్ని, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కట్ చేసుకున్న కొత్తిమీర, కొంచెం ధనియాల పొడి వేసి మొత్తం అంతా మిశ్రమాన్ని కలిపి బాల్స్లో చేసి పక్కన పెట్టుకుందాం. తర్వాత ఈ రాగి ముద్ద ఉంది కదా, దాన్ని తీసుకుని సమానమైన క్వాంటిటీలో 4-5 భాగాలు చేసుకుని పక్కన పెట్టుకుని దాంట్లోకి పన్నీర్ మిశ్రమాన్ని ముద్దల్లా చేసాం కదా, వాటిని కూడా పెట్టేసుకుని ఫుల్గా కవర్ చేసి మనం రోటీస్ చేసుకునే టేబుల్ మీద మనం ఒక షీట్ని వేసుకుని ఇలా నేతిని చేతికి అప్లై చేసుకుని ఈ రోటీలాగా పరోటాలాగా దీన్ని ఒత్తేసుకుని పెనం మీద వేసి నేతితో ఈ విధంగా కాల్చుకుంటే రాగి పన్నీర్ పరోటా రెడీ అయిపోతుందండి. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, ఎంతో హెల్తీ. మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఎలా ఉందో కామెంట్